నెల్లూరు జిల్లా మైపాడు తీరంలో 100 ఎకరాల లేఅవుట్ వ్యవహారం ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతోంది. నిబంధనలకు విరుద్ధంగా ఉప్పు కాలువలు ప్రభుత్వ భూములను ఆక్రమించి లేఅవుట్ వేశారని మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై జిల్లా కలెక్టర్ చిత్తశుద్ధితో విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. సముద్ర తీర ప్రాంత నిబంధనలకు తుంగలో తొక్కారని మండిపడ్డారు. అధికారం కోసం పార్టీలు మారే సంస్కృతి పెరిగిపోయిందని, నిబద్ధతతో ఉన్న కార్యకర్తలే పార్టీకి బలమని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఫస్ట్ ఏముంది, పదవులు వస్తాయి పోతా ఉంటాయి, అవతల వాళ్ళతో లాలూచి పడిపోయి ఇక్కడ ఏం జరుగుతుందో ఏం మాట్లాడుకుంటున్నారో రికార్డ్ చేసి పంపిస్తారా? ఏం రాజకీయాలు అవి? అందుకే చెప్తున్నా, రాజకీయాలంటేనే అసలు వేస్తా ఉంది. దరిద్రం అయిపోయినాయి, మలినం అయిపోయినాయి రాజకీయాలు. ఇంత నీచానికి వనగెడుతున్నారంటే అంత దారుణానికి, అంత దిగజారిపోయి ప్రవర్తిస్తా ఉన్నారు. ఇష్టం లేకపోతే పార్టీ వదిలి వెళ్ళిపోవాలి కానీ స్వయంగా నా కారులోనే కూర్చొని మేము మాట్లాడుకునే మాటలు రికార్డ్ చేసి టీడీపీ వాళ్ళకి పంపిస్తారు. ఏమనాలి వాళ్ళని? అవసరమా ఇటుకుంటాయి? ఈ పనులు చేస్తున్నారు కూడా. చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ప్రతి మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఒక ఏజెంట్ను పెట్టుకొని ఉన్నాం, అక్కడ ఏం జరుగుతుందంతా కూడా మాకు ఇన్ఫర్మేషన్ వస్తా ఉన్నాయని వాళ్ళేమో బాహాటంగా చెప్పుకుంటున్నారు. నేనైతే ఒకటే చెప్తా, నాకు నటన చేయడం చేత కాదు, ఉన్నది మాట్లాడడం, అభిమానం ఆప్యాయతతో దగ్గరకు తీసుకోవడమే నాకు ఉన్నది, మా తండ్రి గారు నేర్పించింది.